హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా ఇంట్లోనే ఆలు పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేస్తాను. ఎండ్ వరకు చూసి మీరు కూడా రెడీ చేసుకోండి. దానికోసం ముందుగా ఇలా 3 మీడియం సైజ్ ఆలులను తీసుకొని వాటిని పీల్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోండి. దాని తర్వాత వాటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వాటర్ వేసి పక్కన పెట్టేయండి, నల్లబడకుండా ఉంటాయి. తరువాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను 4 కప్స్ రైస్ తీసుకున్నాను. వాటిని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. దాని తర్వాత కడాయి పెట్టి దాంట్లో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. ఆ జీలకర్ర కొంచెం చిటపటమనగానే ఈ చూపించిన మసాలాలన్నీ దాంట్లో వేసేయండి. మనం చేసేది పులావ్ కాబట్టి ఒక మంచి మసాలా ఫ్లేవర్ అనేది రైస్కి వస్తుంది. దాన్ని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేయండి. మీకు మసాలా అనేది ఈ ఆనియన్ వల్లనే వస్తుంది. మీరు ఆనియన్ ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే అంత మంచి మసాలా అనేది మనకి పులావ్లో వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకోండి ఆనియన్ని. దాని తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు ఇంకా కాస్త పుదీనా కూడా యాడ్ చేయండి. మీ దగ్గర ఇవి లేకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ వీటి వల్ల మంచి ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. దాని తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అది పచ్చివాసన పోయేదాకా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని అన్నిటినీ యాడ్ చేసేయండి. ఇలా చూస్తున్నారు కదా, ఆలు అనేది మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్ అనేది ఉండాలి. ఇంకా ఆలు కూడా మనం ఇలా ఆనియన్ మొత్తం బ్రౌన్ అయిన తర్వాతనే యాడ్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. దాన్ని కాసేపు మూత పెట్టి మగ్గించండి. అవి కాస్త మగ్గిన తర్వాత ఇలా 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసి అన్నీ కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, అప్పుడే ఆలూకి మనం వేసిన కారం మసాలాలు అన్నీ బాగా పట్టి మనం తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ కలిసేలాగా ఇలా బాగా కలుపుకోండి. తర్వాత నేను 4 కప్స్ రైస్ తీసుకున్నాను కదండి, దానికి నేను 6 కప్స్ వాటర్ యాడ్ చేశాను. ఇలా మీరు వాటర్ వేసుకున్న తర్వాత ఆలు అనేది మంచిగా 80% కుక్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గించండి. తర్వాత నేను ఒక 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే మీరు బిర్యానీ మసాలాని స్కిప్ చేయొచ్చు. తర్వాత నేను నానబెట్టిన రైస్ని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం రైస్ యాడ్ చేసిన తర్వాత అవి వాటర్లో కలిసేలాగా ఇలా కొంచెం మిక్స్ చేయండి. మరీ ఎక్కువగా మిక్స్ చేయొద్దు, రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చేసి మీ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించిన తర్వాత ఇలా వాటర్ దగ్గర పడినప్పుడు ఫ్లేమ్ని కంప్లీట్గా లోకి షిఫ్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 3లో పెట్టాను, అంటే లో అని అర్థం. ఇంకా అంతేనండి, 5 మినిట్స్ హై ఫ్లేమ్, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టగానే మీ వేడి వేడి పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. రైస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా వచ్చింది అండ్ ఎక్కడ కూడా రైస్ అతుక్కోకుండా ఇలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, చూడగానే నోరు ఊరిపోతుంది. ఇలా వేడి వేడి పులావ్ని మీరు మంచిగా అప్పటికప్పుడు సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆలు కూడా చాలా బాగా ఉడికింది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ వీకెండ్కి ఎంజాయ్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.